రఘు రామ శ్రీరామ అయోధ్య రఘు రామ రామ శ్రీరామ అయోధ్య రఘు రామ రామ శ్రీరామ ఈ ప్రకారముగా దారులు వెళ్తున్నట ఎక్కడ ఎవరు దొక్కలేరు ఎవరికి ఎర్రకోశమో చూడు ఆమెను ఏమవుతారో చూద్దాం మరి శంకర్ని గడ్డమొస్తుందో చూద్దాం మరి నమ్మకం చూస్తావు నా బండి కూడా కొంచెం అయింది తూర్పాలను తట్టుకొని విమానమా విమానమే లారీ మీద లారీ లారీ మీద కారు కారు మీద విమానం మీద హెలికాప్టర్ ఇంకోటి యాడంటాడే దిగుతుంది ఈ విధముగా ఇప్పుడు చూడు నా తండ్రి అయిన శంకరుడు ఆ ఎర్రవాసమ్మకు తోడు కావాలని ఇటు వస్తుంది పోతున్నాడు ఆ శంకరుని నేను అడ్డగిస్తా అంటున్నాను కదా సరే అనే తల్లి సరే తల్లి ఎట్లా అడ్డగిస్తావు మరి మాదిగా వేషం వేసుకొని ఆ శంకరుని అడ్డగిస్తా అంటున్నాను కదా అప్పుడు వల్ల పోషమ తల్లి ఏమన్నా తల్లారా వీడు ఒకవేళ వేరే వాళ్ళు తెచ్చిన 30 తల్లి నేనే అడ్డం పోతా అందుకోతా మాది దేశం తీసుకొని పోతా అని చెప్పే శంకరుడికి అడ్డం పోతుందంట పోయినంతనా శంకరుడు అడ్డం వచ్చేమంటుడు సేవక ఇక్కడ ఎవరు చిన్నబారు ఉన్నట్టున్నది కదా అవును చిన్న పిల్లనే అరే ఎక్కపోయారా సేవక అరే సేవక ఎత్తుకపోయాడు నరేంద్ర నాదకొలగడు అట్లా అనుకుంటాడు నరేంద్ర మోడీకి ఇచ్చాం సేవక నడుకోమని కాదురా సేవక నేను నడుచుకుంటా అంటున్నాను కదా నేను నడుచుకుంటా అంటున్నాను కదా నాకు కొడంగల్ పోయినా మరి ఆయనకు నాకు పోటీ వరంగల్ 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 కొడంగల్ 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 వరంగల్ మరి శ్రీ రాజేశ్వర వారికి జై విరాజులకు ఎవ్వరమ్మా 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 కన్నా తల్లి ఎవ్వరమ్మా ఎవ్వరమ్మా కన్నా తల్లి ఎవ్వరమ్మా ఎవ్వరమ్మా నల్లాని తల్లివమ్మ చల్లాని తల్లివమ్మ నల్లాని తల్లివమ్మ చల్లాని తల్లివమ్మ నల్లాని తల్లివమ్మ ఎవ్వరమ్మా 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 కన్నా తల్లి ఎవ్వరమ్మా ఎవ్వరమ్మా తల్లి నేను ఎవరు అని నాకు చెప్పమ్మా చెప్తావా మరి జయరాణుల తల్లి వారికి ఎవ్వరు మీరెవ్వరు నన్ను అడుగుతారు ఎవ్వరు
అయ్యా మీరెవరు నన్ను అడగడానికి? నాకు ఇక్కడ ఎవరు దిక్కు లేకుండా అంటున్నాను కదా. తల్లిదండ్రులు అన్నారమ్ములు ఉన్నారా తెలుకోవమ్మ, తల్లిదండ్రులు అన్నారమ్ములు ఉన్నారా తెలుకోవమ్మ, తల్లిదండ్రులు అన్నారమ్ములు దండిగా ఈ భూమి పైన ఒక్కదానా ఉన్నావమ్మ, దండిగా ఈ భూమి పైన ఒక్కదానా ఉన్నావమ్మ, దండిగా ఈ భూమి పైన తల్లిదండ్రులు అన్నారమ్ములు ఉన్నారా ఎవరైనా, తల్లిదండ్రులు అన్నారమ్ములు ఉన్నారా ఎవరైనా, మహాసింధివారా నీకు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా అంటున్నాను కదా. అమ్మా నీకు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? ఉన్నప్పుడే తల్లి పడప్పుడు పదకొండు ఏమంటుంది? జయ విరాణీల తాను వారికి అన్నదమ్ములు ఎవరు లేరు, జగతిలో ఎవరు లేరు, అన్నదమ్ములు ఎవరు లేరు, జగతిలో ఎవరు లేరు, అన్నదమ్ములు దండిగా ఈ చేతిలో ఒంటరిగా నిన్నానయ్యా, దండిగా ఈ చేతిలో ఒంటరిగా నిన్నానయ్యా, దండిగా ఈ చేతిలో అన్నదమ్ములు ఎవరు లేరు, అడుగుట ఎవరు లేరు, అన్నదమ్ములు ఎవరు లేరు, అయ్యా ఈ చేతిలో అన్నదమ్ములు కన్న తల్లులు ఎవరు లేరు అన్నారు కదా. నేను ఒంటరిగా ఉన్నా. ఎక్కడి నుండి నీవు వెళ్ళిపోతున్నావమ్మా, ఎక్కడి నుండి నీవు వెళ్ళిపోతున్నావమ్మా, ఎక్కడి నుండి నీవు కులమూరే మందూరమ్మ నాతో నీ తెలుపావమ్మ, కులమూరే మందూరమ్మ అయ్యా అదే విధంగా వెళ్తుంటున్నాను కదా. జయ బ్రాహ్మణ తమ్ముల వారికి మాది గొల్లము మేము, మా ఊరు పల్లెటూరు, గొల్లము మేము, మా ఊరు పల్లెటూరు, మా ఊరు పల్లెటూరు,
పల్లెటూరు మేము మాదిగొల్లము గల్లి గల్లి పల్లె పల్లె పోషమ్మ తల్లి ఏం చెప్పించారా మేము మాదిగోళ్ళమయ్యా మా కులము మాది కులము ఊరు ఊరు పల్లె పల్లె గల్లి గల్లి తిరుగుకుంటూ వస్తున్నాడంట ఆడు గుర్తుపడుతున్నాడు శంకరుడు తల్లిరోని చూసినంతలో ఉల్లాసమాయేనమ్మ తల్లిరోని చూసినంతలో ఉల్లాసమాయేనమ్మ తల్లిరోని చూసినంతలో కలమాటలాడబోతో నాతోని రామయమ్మ కలమాటలాడబోతో నాతోని రామయమ్మ కలమాటలాడబోతో తల్లిరోని చూసినంతలో ఉల్లాసమాయేనమ్మ తల్లిరోని చూసినంతలో బాలా మీరు నాకు చాలా ఉల్లాసమైన అంటున్నాను కదా నువ్వు ఏం నిధులు చెప్పకుండా నాతో నేను రమ్మంటున్నాను కదా అదే విధంగా వదలమంటున్నాను కదా జయవ్రాణిల స్వామివారికి ధరణీయ ఇల్లాపురము దాముని తండ్రి అదే విధంగా వెళ్దామంటున్నాను కదా ఈ ప్రకారముగా రావమ్మ నా వెంట జంటగా పోదమమ్మ రావమ్మ నా వెంట జంటగా పోదమమ్మ రావమ్మ నా వెంట ఆనందముగా మనము వెండికొండకు పోదాము ఆనందముగా మనము వెండికొండకు పోదాము ఆనందముగా మనము నేను ఒంటరిగా వచ్చినా జంటగా అంటే ఇద్దరు జంట అంటే ఇద్దరు పోదామంటాడు కలిసి వెండికొండ పోదామంటున్నాను కదా జయ రాణిల స్వామివారికి వచ్చేదాని వెంట మత్తి కలరాను వచ్చేదాని వెంట వత్తి కలరాను వచ్చేదాని వెంట సంతోషముగా నేను సరళుగా వచ్చేదాను సంతోషముగా నేను సరళుగా వచ్చేదాను సరళుగా వచ్చేదాను సంతోషముగా
వెంట మధ్య కాల రావణు తండ్రి నీ ఎమ్మటానికి వస్తా అంటున్నాను కదా నాదు పుత్రి కావాలి నిన్ను చూసుకుందునమ్మా నాదు పుత్రి కావాలి నిన్ను చూసుకుందునమ్మా నాదు పుత్రి కావాలి కళ్ళు విట్టేవాడే నిన్ను కాపాడుకుందునమ్మా కన్ను విట్టేవాడే నిన్ను కాపాడుకుందునమ్మా కన్ను విట్టేవాడే నిన్ను నాదు పుత్రుడు కావాలి నిన్ను చూసుకుంటేనమ్మా నాదు పుత్రుడు కావాలి నా బిడ్డ నా బిడ్డలాగా నేను చూసుకుంటా అంటున్నాను కదా అంటే దుర్మార్గుడు నల్ల పోషమని ఆదర్శిండుగా నడుకోండి నల్ల పోషమని ఆదర్శిండు దొరకొండు గుట్టలు వాడేసినా అటే పోయింది అనుకుంటున్నాడు అనుకొని ఏమంటుండంటే నేను అమ్మా నా బిడ్డ ఎంతలో నువ్వు అంతా నిన్ను నా బిడ్డలాగా చూసుకుంటా అని చెప్పినంతలో నల్ల పోషమ్మ పళ్ళు పడపడ కొడుతుంది ఇట్లా అని ఏమంటుంది దేవి రాణుల తన వారికి అటులైతే మంచిది ఆనందమయనగో అటులైతే మంచిది ఆనందమయనగో అటులైతే మంచిది పడతారా మునాలో కోరిక నెరవేరేనో పడతారా మునాలే కోరిక నెరవేరేనో పడతారా మునాలే అట్లయితే మంచిది ఆనందముగా వస్తా అట్లయితే మంచిది అట్లయితే మంచిది ఆనందముగా వస్తా అట్లయితే మంచిది దేవి రాణుల తన వారికి ఓ అయ్యా నేను అట్లయితే మంచిది నేను ఏమిటి వస్తా అంటున్నాను కదా రాయలకు నా జన్మ తారాయించే నయముగా వినావమ్మ నా జన్మ తారాయించే నయముగా వినావమ్మ నా జన్మ తారాయించే కోరికల చేత కుమారాన్ని వినావమ్మ కోరికల చేత కుమారాన్ని వినావమ్మ కోరికల చేత నా జన్మ తరలించే నయముగా గోవులమ్మ నా జన్మ తరలించే అప్పుడు పరమేశ్వరుడు ఏమంటా అంటే అడిగే నా జన్మ ధన్యమైంది అరే వచ్చినప్పుడు నాకు అదే సంతోషం అంటున్నాను కదా నువ్వు పుణ్యాన్ని జన్మ కలిగి దండమైపోయింది ఓ సేవగా సేవగా అప్పుడు పరమేశ్వరుడు ఏమన్నా అంటే నేనే నల్లపోషమ్మ నా బిడ్డ అనుకోలేడు కోరుకొని నా జన్మ కలిగించింది
పోదామని చెప్పేసి ఎక్కడ ఉంచబోతుందో ఇంటి కొండకు భగవంతుడు రాగా ఉన్నాడు. మనం వస్తామా మళ్ళా రామ్ అమ్మా రాజు జయ గురుదేవా సేవక నేను వచ్చిన కూడా పన్నాయినా కళ్ళు దాయిన జరంత దూపాయితే సేవక అరలకు పోయి కళ్ళు దాయిన నేను వస్తున్నా అన్నవా